మొత్తానికి శాసనసభ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంఘాలకు అన్ని శాఖలకు కూడా పూర్తిగా అభివృద్ధి పథకాలతో ఓవైపు ఏ సంబంధించినటువంటి వారందరినీ కూడా సంతృప్తి పరుస్తూ వారి వారి యొక్క డిమాండ్లను పూర్తిగా నిర్వహిస్తూ దాదాపు ఎలక్షన్స్ ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉద్యోగులకు పిఆర్సీ చెప్తూ ఒక శుభవార్త చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు తీర్చుకోవాలని చెప్పినట్టుగానే తెలుస్తుంది. ఇటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం రెండో వేతన సవరణ సంఘం అయితే పిఆర్సీ పూర్తిగా ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామయ్య ఈ కమిటీ సభ్యుడిగా వివరించున్నారని తెలుస్తుంది. వేతన సవరణ సంఘం విధేయక సమర్పించే వరకు కూడా ఉద్యోగులు పెన్షనర్ల మూల వేతనం వరకు కూడా ఈ 5% మధ్యతర వృత్తి చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే 5% మధ్యతర ఏదైతే ఉందో దానిపైన దాదాపు మరి ఇతర పార్టీకి చెందినటువంటి టీచర్ సంఘాలు కావచ్చు, ఉద్యోగోపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు కాస్త నిరాశగా వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే పెన్షనర్లు మూల వేతనం 5% కాకుండా 15% ఉన్న డిమాండ్ ఉన్నప్పటికీ 5%తో సర్దుపేసుకోవడం అనేది కాస్త అసంతృప్తిగా ఉందని చెప్తున్నారు. మరికొంతమంది అయితే బయట పడకుండా కూడా ఏదో ఒక అడుగైతే ముందుకు పడింది కదా అన్న సంతృప్తితో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అక్టోబర్ నెల నుంచి అయితే ఈ ఐఆర్ను వర్తింపజేయడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పిఆర్సీ ఏర్పాటు వచ్చిన తర్వాత ఈ మధ్యంతర వృత్తి ఏదైతే చేసిన ఉన్నారో దాదాపు ఈ వృత్తి పైన చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏర్పాటు చేసింది. దానికి ప్రధాన కార్యదర్శి అయితే సిఎస్ శాంతికుమార్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 6 నెలల్లోగా పూర్తిగా ఈ నివేదిక సమర్పించాలని పిఎస్సీకి సంబంధించినటువంటి నివేదిక సమర్పించాలని అయితే ఇటు రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలో ఉన్నటువంటి అలాగే మన ఏర్పాటు చేసినటువంటి ఈ పిఆర్సీ సంఘం అవుతుందో దాంతో పూర్తి నివేదిక అయ్యేలా శాంతికుమార్ 6 నెలల సమయం అయితే ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తంగా వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశంపై మార్గదర్శకాలు కూడా పూర్తిగా సిఎస్ జారీ చేశారు. రాష్ట్ర ఉద్యోగులు ఇతర రాష్ట్రాలు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత వేతనాలను పరిలోకి తీసుకొని మొత్తంగా ఉద్యోగుల వేతన సవరణపై సిఫార్సులు చేయాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వృద్ధి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు భవిష్యత్తు మూలధన పెట్టుబడి కావచ్చు, అవసరాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిధులు అవసరాలు దృష్టి పెట్టుకోవాలని పూర్తిగా దీనిపై సూచించినట్టుగా వాళ్లకు దిశానిర్దేశాలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 5% ఐఆర్ఎస్ తో దాదాపు 2,000 కోట్ల రూపాయలకు కూడా ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇతర పార్టీలు కావచ్చు వారంతా కూడా 15% డిమాండ్ చేసినప్పటికీ ఇప్పుడు కేవలం 5% ఐఆర్ తో మాత్రమే 2,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి భారం పడనున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, కేటాయింపులు ఇప్పటికే అభివృద్ధి పథకాలకు, ప్రాజెక్టులకు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు జరగగా 2,000 కోట్లు మాత్రం కేవలం ఈ ఐఆర్ఎస్ కు అయితే 5% ప్రకటించిన ఐఆర్ తో ఉన్న నేపథ్యం. సో మరి ఇంత పెద్ద మేర బడ్జెట్ అలొకేట్ చేయడం అనేది దాదాపు మరి దీంట్లో కూడా చాలా సూచనలు చేయాల్సి ఉంటుంది. చాలా క్లుప్తంగా దీంట్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్ 30తో ముగిసిపోయింది. 30 అయితే అప్పటి నుంచి కూడా ఉద్యోగులు దాదాపు పిఆర్సీ పైన స్పష్టత రాలేదు, పిఆర్సీ పైన అన్నట్టుగా దాదాపు ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి దాదాపు సంబంధిత అంత నేతల దగ్గర కావచ్చు, సంబంధిత అధికారుల దగ్గర కావచ్చు ఉద్యోగులు ఒక ఉద్యమం లాగానే తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఏర్పాటైన ఈ రెండో పిఆర్సీ వేతన సవరణ ఫిట్మెంట్ మాత్రం శాతాన్ని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పూర్తిగా సంప్రదింపులు జరిపి కొత్త పిఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే అప్పటి వరకు 5% మాత్రమే మధ్యంతర వృత్తిని ఉద్యోగులు పెన్షనర్ ప్రభుత్వం చెల్లించాలని అనుకున్న నేపథ్యం కనిపించింది. సో మొత్తంగా వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు చెల్లించిన ఐఆర్ ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా ఈ 5% ఐఆర్ఎస్ అయితే అమల్లో రాష్ట్ర ప్రభుత్వంపై 2,000 కోట్లకు పైగా ఈ భారం పడనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ వర్గాలు దీనికి దాని తగ్గట్టుగా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా తెలియజేసిన నేపథ్యం కనిపించింది. దానికంటే ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పిఆర్సీ వర్తింపజేయగా కోవిడ్ కారణంగా ప్రభుత్వం దాదాపు వాయిదా వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల పెన్షనర్లకు 30% ఫిట్మెంట్ తో పిఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది. దీంతో అది సర్దుకోకనే వాళ్ళంతా కూడా ఉద్యమం బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ దీంట్లో ఐఆర్ వర్తింపజేసేది దాదాపు మరి అందరికి ఉద్యోగులకు వర్తిస్తుందా అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్ చార్టెడ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఐడ్
అందుకున్న సంస్థ ఉద్యోగులకు మాత్రమే ఈ ఐఆర్ ను వర్తింపజేయనున్నారు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఇది వాళ్ళు కూడా అయితే ఉద్యోగులతో సరిసమానంగా వాళ్ళు కూడా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో మరి తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు అందిస్తున్న వారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీస్ అధికారులు కావచ్చు, యూజీసీ, ఐసిటియు, అలాగే ఐసిఐఆర్, కేంద్ర ప్రభుత్వ వేతనాలు, మొత్తం పెన్షన్లు అందుకున్న ఈ ఉద్యోగులు పెన్షన్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, సొసైటీ ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు ఈ ఐఆర్ వర్తించదని మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులు నిన్న జారీ చేసిన ఉత్తర్వులు అయితే తెలిసింది. మరి వీళ్లకు ఏ రకంగా అలొకేషన్ చేస్తారు, లేకపోతే ఈ తీసుకున్న పెన్షన్లతోనే సమర్థిస్తారా, సర్ది పెడతారా అనేది ఉంది. మొత్తానికైతే కొత్తగా ఈ పిఆర్సీ వస్తే మాత్రం రాష్ట్ర బడ్జెట్ 2,000 కోట్లను మాత్రం ఖచ్చితంగా దీనికోసం అలొకేట్ చేయాల్సి ఉంటుంది. కేవలం 5% డిమాండ్ పూర్తి చేస్తేనే 2,000 కోట్లు దీనికి కేటాయించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వానికి ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. 15% పైగా వాళ్ళ కొన్ని సంఘాలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఎంత శాతం పెరిగితే అంత బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. మరి ఒకవైపు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యం, ఇప్పటికే హామీలు పెద్ద ఎత్తున ఇచ్చిన నేపథ్యం, సంక్షేమ పథకాలు కావచ్చు, దళిత బంధు, బీసీ బంధు, రకరకాల కార్యక్రమాలతో, రకరకాల సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగుల పిఆర్సీ పేరిట మరో 2,000 కోట్లు ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. 6 నెలల్లో పూర్తి నివేదిక రానున్న నేపథ్యంలో మరి దీనిపైన అధికారులు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు, కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నా మరి కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి దీనిపైన ఇప్పుడు వచ్చిన ఈ ఉత్తర్వుల తర్వాత మరి రాజకీయ భౌగోళిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎవరెవరి స్పందన ఎలా ఉంటుంది, మరి కొన్ని కొత్త డిమాండ్లు ఏమైనా దీంట్లో వస్తే మాత్రం వాటిని కూడా పొందుపరుస్తారా, లేక దీంతోనే ఆ కమిటీ వేసినటువంటి ఈ కమిటీ వచ్చిన ఉత్తర్వు అయితే ఫైనల్ గా ఈ కమిటీ ఇచ్చిన నిర్ణయంతోనే మరి టీఆర్సీ అమల్లోకి వస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం.